అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చేసి గో బ్యాక్ మార్వాడీస్ మీద. అంటే సోషల్ మీడియా ఓపెన్ చేస్తే గో బ్యాక్ మార్వాడీస్ అనే ఉద్యమం గురించే ఉంటుంది ఏడబట్టిన. సో దాని గురించి మాట్లాడదామని నేను ముందుకు వచ్చాను. ఇప్పుడు గో బ్యాక్ మార్వాడీస్ అంటున్న చాలా మందికి తెలియని విషయాల్లో కొన్ని తెలుసుకోవాలి. అంటే కొంతమంది రాజకీయ లబ్ధి కోసం, వాళ్ళ స్వలాభం కోసం ఇట్లాంటి ఉద్యమాలు చేస్తుంటారు. అలాగే వాటి గురించి గట్టిగా పోరాడుతుంటారు అన్నమాట. సో అక్కడ ఏం జరుగుతుంది అనేది డెప్త్గా తెలుసుకోగలిగితే ప్రజలు తెలుసుకోవాలి ముందు. ఎందుకంటే ఈ నాయకులు ఎప్పుడు కూడా ఏ ఉద్యమం జరిగినా లబ్ధి పొందే వాళ్ళు ఎవరంటే నాయకులు. అది ఏ ఉద్యమైనా కావచ్చు. సో ఈ ఉద్యమం వల్ల కూడా ఎవరు లబ్ధి పొందుతారంటే నాయకులే. ప్రజలకి ఏమి ఒరగదు దేనివల్ల కూడా. సో ఇప్పుడు మనం గమనిస్తే మార్వాడీస్లో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఏంటంటే వాళ్ళు మందు తాగరు, వాళ్ళకి వ్యాపారం తప్ప వేరే వ్యసనం అంటే ఏమి ఉండదు. పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకునే దాకా వ్యాపారం. అలాగే ఇకపోతే వాళ్ళు నేల మీద పడుకుంటారు. వాళ్ళు ఏంటంటే అంటే చాలా మందిలాగా ఒకరిని పెళ్లి చేసుకుని 10 మందితో తిరగడాలు అట్లాంటివి చేయరు. వాళ్ళు ఏంటంటే ఏకపత్ని వృత్తుడు అన్నట్టు ఒకరినే పెళ్లి చేసుకుని వాళ్ళతోనే కాపురం చేస్తారు. సో చాలా వాళ్ళకి ఇవన్నీ బ్యాడ్ క్వాలిటీస్ అన్నమాట జనాలకి. ఇంకా అట్లాగే అనుకోవాలి. సో అంటే తప్పుగా అనుకోవద్దండి. నాకు చాలా కోపం వస్తుంది కొన్ని చూస్తే, అంటే ఈ ఉద్యమాలు చూస్తే. ఎందుకంటే వాళ్ళ చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. మార్వాడీస్ అనగానే నిజంగా చాలా డిసిప్లైన్డ్గా ఉంటారు. వాళ్ళ బిజినెస్ కూడా చాలా డిసిప్లైన్డ్ బిజినెస్ ఉంటుంది వాళ్ళకి. ఏంటంటే వాళ్ళు మనలాగా ప్రతి అడ్డమైన పనులు చేసుకుంటా షాపులు మూసుకొని తిరగరు. వాళ్ళకి మరీ ఎమర్జెన్సీ అయితే తప్ప షాప్ మీరు నిజంగా అంటే వాళ్ళకి ఏంటంటే వ్యాపారం అనేది ఒక వ్యసనం. ఉదయం లేచినప్పటి నుంచి పడుకునేదాకా వ్యాపారం తప్ప వేరే ధ్యాస అంటూ ఉండదు. సో వాళ్ళు పద్ధతులు వేరు, వాళ్ళు పద్ధతిగా ఉంటారు కొన్ని విషయాల్లో. అందుకని మన వాళ్ళకి నచ్చరు. ఇకపోతే అంటే రేట్ల విషయం మాట్లాడాలి నేను ముందుగా. ఎందుకంటే మీరు మామూలు అంగళ్ళలో చూడండి, మార్వాడి కొట్టుల్లో చూడండి, అంటే రేటు చాలా డిఫరెన్స్ ఉంటాయి. మన వాళ్ళు ఏం చేస్తారంటే 10 వస్తువులు అమ్మి 50 రూపాయలు సంపాదించాలనుకుంటారు. మార్వాడి వాళ్ళు ఏం చేస్తారంటే 50 వస్తువులు అమ్మి 50 రూపాయలు సంపాదించాలనుకుంటారు. అంటే తేడా మన వాళ్ళకి. మన వాళ్ళు తక్కువ వస్తువులు అమ్మి ఎక్కువ ఆదాయం కావాలంటారు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ వస్తువులు అమ్మి అదే ఆదాయం కావాలంటారు. సో ఇదేంటంటే కొంతమంది నాయకులు వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఇట్లాంటి ఉద్యమాలు లేపుతుంటారు. ఆల్రెడీ కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలో ఆల్రెడీ పూరి జగన్నాథ్ దీని గురించి గట్టిగానే చెప్పుకున్నాడు. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా సేమ్ అదే జరుగుతుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ప్రాంతీయ విభేదాలు సృష్టిస్తారు ఈ గో బ్యాక్ మార్వాడీస్. ఇట్లాంటి ఉద్యమాల వల్ల ఏం జరిగిద్దంటే ప్రాంతీయ విభేదాలు వచ్చేస్తాయి. ఇప్పుడు నార్త్ వేరు, సౌత్ వేరు, వాళ్ళ ఊరికి వాళ్ళు వెళ్ళిపోవాలి, వాళ్ళ స్టేట్కి వాళ్ళు వెళ్ళిపోవాలి, మన స్టేట్లో మనం ఉండాలి. ఇట్లాంటివన్నీ కూడా ప్రాంతీయ విభేదాలు సృష్టించి అంటే దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కోసం, అంటే చిన్న భిన్నం చేయడం కోసం కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం కొంతమంది నాయకులు పడే కుట్రగా నాకు అనిపిస్తుంది. సో మీకు కూడా ఇదే అనిపిస్తే మన వీడియోకి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ప్రజలందరూ తెలుసుకోవాలండి ఇట్లాంటి విషయాలు. ఎందుకంటే కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది స్వార్థ నాయకుల వల్ల ప్రజలు నష్టపోతారు. ఫైనల్గా వాళ్ళదేమైంది, 4 రూపాయలు సంపాదించుకుంటారు పదవుల్లో ఉన్నప్పుడు, ప్రశాంతంగా గడిపేస్తుంటారు. కానీ ప్రజలు దీనివల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు ఫ్యూచర్లో. ఇప్పుడు ఆ రోజుల్లో పాకిస్తాన్ని విడగొట్టేశారు, బంగ్లాదేశ్ని విడగొట్టేశారు. అఫ్కోర్స్ ఓకే, వాళ్ళే కోరుకున్నారు, విడగొట్టేశారు, అయిపోయింది. ఇప్పుడు దేశాన్ని చిన్న భిన్నం చేయడం కోసం కొంతమంది స్వార్థ రాజకీయ నాయకులు కోరుకుంటున్నారు దేశంలో. సో అట్లాంటి వాటికి ప్రజలు ప్రలోభపడకుండా ఎవడో చేసే చెత్త ఉద్యమాల కోసం, పిచ్చి ఉద్యమాల కోసం ప్రజలు ఎంకరేజ్ చేసి దేశాన్ని నాశనం చేయొద్దని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా. దయచేసి దేశాన్ని కాపాడదాం, అందరం కూడా మంచిగా కలిసిమెలిసి ఉన్నాం. ఇదైతే నా అభిప్రాయం. మీరు కూడా నా అభిప్రాయాన్ని ఏకీభవిస్తే మన వీడియోకి ఒక లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. సో నేనైతే గో బ్యాక్ మార్వాడీస్ అనే దానికైతే ఖచ్చితంగా వ్యతిరేకిని. సో మీరు కూడా గో బ్యాక్ మార్వాడీస్ అనే దానికి, ఆ ఉద్యమానికి వ్యతిరేకం అయితే మన వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, ట్రెండింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. బై.